సెలవిచ్చుచు ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిన్ను నా ఆజ్ఞలు గైకొని ఎడల నువ్వు ఏం చేస్తావు? బ్రతుకుతావు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిన్ను. చెప్పండి, మన హృదయం ఏ మాటలు పట్టుకోవాలంటే? గట్టిగా చెప్పాలి అందరూ. ఏ మాటలు పట్టుకుంటే మన హృదయాలు ఈరోజు ఆలోచన చేద్దాం ఒకసారి. ఏ మాటలు మనకు విలువ కలిగిన మాటలుగా ఉంటున్నాయి? దేవుని మాటలను మన హృదయం పట్టుకోవాలి. అది కూడా ఎలా అంటే పట్టుదలగా పట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఏ మాటలు పట్టుకుంటాం పట్టుదలగా అంటే లోకసమైన మాటలు పట్టుకుంటాం. అమ్మా నీకు వ్యాధి వచ్చిందా, కారణం ఇది అనగానే అది నమ్ముతావు, కానీ బైబిల్ నమ్మవు. దేవుని వాక్యం ఏం చెప్పిందో నమ్మవు. నీకు ఈ కష్టం రావడానికి కారణం అదమ్మా. ఏంటమ్మా? మీ ఇంట్లో కిటికీ ఆ మూల ఉంది కదమ్మా, అందుకని నీకు ఏమొచ్చేసింది? కిటికీ మూల పెట్టుకుంటే కష్టం ఎందుకు వస్తుందండి? కొంతమంది ఇలాంటి వ్యర్థమైన నమ్మకాలు. మీ ఇంట్లో బావి ఎట్టుంది బాబు? మీ ఇంట్లో బెడ్రూమ్ ఏ సైడ్ ఉంది నాయన? తలుపు ఎక్కడ ఉంది బాబు? కిచెన్ ఎక్కడ ఉంది? అవన్నీ కరెక్ట్గా లేవు కాబట్టి మీకు కష్టాలు వచ్చినాయంటే ఇప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుని అవన్నీ మారుస్తున్నాడు. వాళ్ళ నీ బతుకు మారకుండా అవన్నీ మారుస్తూ ఉపయోగం ఉంది. మొన్నొకసారి ఒక ఆయన చెబుతున్నారు, సార్ మా ఓనర్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే మా ఓనర్కి బాగా పిచ్చి ఎక్కువ అండి. ఏంటా పిచ్చి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని ఎప్పుడు నమ్ముతూ ఉంటాడండి. అందుబట్టి ఎవరో ఉంటారట ముంబైలోనో ఢిల్లీలోనో, వాళ్ళు తీసుకొస్తారట. వాళ్ళు వచ్చి ఇల్లంతా చూస్తారట, ఆఫీస్ అంతా చూసి అదిగో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇదిగో ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్తారట. ఇక్కడ నల్ల కట్టెలు వేశారు కదా, నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడే ఉంది. అందును బట్టి నీ కష్టార్జితం నీ చేతికి రావట్లేదు, అందును బట్టి నీ పిల్లలు బాగుపడటం లేదు, అందును బట్టి నీకు మంచి ఇన్వెస్ట్మెంట్ దొరకట్లేదు అని ఏవేవో చెప్తూ ఉంటాడట. అలా చెప్పేసి చివరిలో బిల్ వేస్తారట. ఎంత తెలుసా? 7 లక్షలు అంటారు. 7 లక్షల రూపాయలు నెగిటివ్ ఎనర్జీ. నేను అనుకున్న ఆడే పెద్ద నెగిటివ్ ఎనర్జీ, మళ్ళీ ఎక్కడి నుంచో ఏ వస్తుందా? అలాంటివి బాగా నమ్ముతున్నావే, లోకసభ తత్వజ్ఞానాన్ని బాగా నమ్ముతున్నావే, అవిశ్వాసం మాటలు నమ్ముతావే, సేవకుల మీద నిందలేస్తే అవి బాగా నమ్ముతావే, లోక సంబంధమైన విషయాలు బాగా నమ్ముతావే, అపవాది యొక్క అబద్ధాలు నమ్ముతావే. కానీ దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతే ఎందుకు వస్తుంది తెలుసా? నీ హృదయము పట్టుదలతో దేవుని వాక్యాన్ని పట్టుకోవడం లేదు. ఈరోజు బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ జీవితంలో విజయం రావాలండి, నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడాలండి, దేవుని యొక్క కదలిక నీ జీవితంలో స్పష్టంగా రావాలి అంటే నువ్వు గట్టిగా ఏం పట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. పౌలు అంటాడు, జీవవాక్యమును చేత పట్టుకున్న వారే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాస్తుంటాడు, దేవుని సంఘం అంటే అర్థం తెలుసా? జీవవాక్యాన్ని ఏం పట్టుకున్నారంటే వీళ్ళు చేత పట్టుకున్నారు. అంటే కేవలం బైబిల్లో చేతితో పట్టుకుని వెళ్తారని కాదు అర్థం. చేత పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని ఆశ్రయిస్తున్నారని అర్థం, వాక్యాన్ని నమ్ముతున్నారని అర్థం, వాక్య ప్రకారం జీవిస్తున్నారని అర్థం. దేవుడు లేఖనాలు మనకు అనుగ్రహించినప్పుడు లేఖనాలని పఠించడం, లేఖనాలను ధ్యానం చేయడం, లేఖనాలను అన్వయించుకోవడం మన జీవితంలో మనం చేయాలి. ఒక మాట చెప్తే జ్ఞాపకం, దేవుని వాక్యం మొట్టమొదటిగా మన హృదయంలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి?